సరే సరే అవన్నీ కొనుక్కోరా ఉండే నేను వస్తున్నా. ఓ పోడా ఎటు పోతుందిరా అది? అమ్మా ఇప్పుడు ఇక వాళ్ళ ఇంటికి పోవాలి కదా రాఖీల పండుగకు. అలా తమ్ముడు వాళ్ళందరికి రాఖీలు కట్టాలి కదా. పోయి ముందుగా పోయి రాఖీలకి ఇట్లా కొని పెడతా నువ్వు రా అని చెప్పిపోతుంది. మరి దగ్గరుండి ఇప్పిత్తి అయిపోగారా? ఆ పోరికి ఏం తెలుసు? అక్క ఇట్లా వాళ్ళు పోతున్నట్టు సోపత్తుడికి పోతా అన్నది. సరే నువ్వు పో నేను వస్తా అని చెప్పిన. అక్క నువ్వు కానీ రాఖీలు కట్టినాక ఇక సీత పీసర్ పెద్ద తెచ్చినావు స్టైల్ తెచ్చినావుగా. గిన్నె తెచ్చినావు ఏంది రాఖీలు? ఇంకా కిషోర్ గారికి మన పెద్దమ్మ కొడుకులకు కట్టారు. అక్క బావేడి ఒక్కదాన్ని వచ్చినావు. ఇప్పుడు అదంతా ఎందుకు తీరా, ముందు రాఖీ కట్టపట్టు. సరే సరే అమ్మ చెల్లెని ఇట్లా విలువే. చెల్లె కూడా కడతా అయిపోతుంది అక్క. తర్వాత పొద్దుగా పోయి మస్తు రాఖీలు కొనుక్కొచ్చినాం అక్క చెల్లె నేను. నువ్వు వస్తున్నావు ఒక్క మాట చెప్తే అయిపోతున్నాయి కదా. ఇంట్లోనే మస్తున్నాయి. చెల్లేడుందిరా అది దోస్తులత్తే గుడిపోతా అని వేయింది. ఇంత విరిగినా కూడా బుద్ధి రాదు. అక్క వస్తుంది తెలుసు రాఖీ కట్టా కూడా కట్టకుండా ఇట్లా పోతుంది. ఇక అది వచ్చేసరికి లేట్ అవుతుందిరా. ముందు అక్కతో కట్టించుకో, మళ్ళా నువ్వు మీ అత్తగారి ఇంటికి పోతావు. కట్టు బిడ్డ కట్టు. సరే కట్టక్క మరి చెల్లె రాగానే కట్టించుకొని పోతే. అక్క కాళ్ళు మొక్కు, ఉన్నదో లేదో చేతిలో పెట్టి అక్కకు. నాకు తెలియదా కొత్తగా చెప్తున్నావు. అక్క నువ్వు లేచి నిలబడితే ఆ తలకాయ నీ రెండు కాళ్ళ మీద పెడతా. మనం కూడా దీవించక్క చేపట్టు. తమ్మి నేను నీ నుంచి పైసలో ఇంకేదో ఆశించండి రా. నువ్వు నీ భార్యతోటి పిల్ల పాపలతోటి చల్లగా ఉంటే అదే చాలు నాకు. నీ దీవెనలు ఉంటాయి ఎప్పటికీ చల్లగానే ఉంటా. అరే నువ్వు ఏడవకురా. కొడుక బిడ్డ మీరెప్పుడు ఇట్లనే మంచిగా బతకాలి. నేను సచ్చినా కూడా మీరు ఇట్లనే మంచిగా కలిసి ఉండాలి. అమ్మా ఎందుకే పండుగ నాడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతావు? తమ్మి ఏడవకు. నేను ఏం మెడిసిన్ అక్క. అమ్మ పొద్దుగా లేచే